జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంకం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. తమిళ చూశారుగా, ఆవేదనలో తెలుగుదేశం కార్యకర్త. ప్రస్తుతం తెలుగుదేశం కార్యకర్తల్లో తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహత, నైరాశ్యం ఈ మూడు బాగా ఉన్నాయండి కార్యకర్తల్లో. దీని గురించి నేను 2 వీడియోలుగా చేయబోతున్నాను. నేను ఫస్ట్ వీడియోలో వచ్చేసరికి తెలుగుదేశం కార్యకర్తల నుంచి జరుగుతున్న తప్పులు, రెండోది వచ్చేసరికి పార్టీ నాయకత్వం నుంచి జరుగుతున్న తప్పులు. ఈ రెండింటిని నేను 2 పార్ట్స్గా చేస్తాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పెడతాం, మర్చిపోవద్దు. ప్రస్తుతం తెలుగుదేశం కార్యకర్తల్లో 5 రకాల కార్యకర్తలు ఉన్నారండి. అందులో ఒకటోళ్ళు ఆవేశంతో ఉన్న కార్యకర్తలు, ఆలోచనతో ఉన్న కార్యకర్తలు, మూడోది దొంగ కార్యకర్తలు, నాలుగోది కూలీ కార్యకర్తలు, ఐదోది అమాయక కార్యకర్తలు. ఈ 5 కార్యకర్తల గురించి చెప్తాను. ముందుగా ఆవేశంతో ఉన్న కార్యకర్తల సంగతి చూద్దాం. 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని చాలా రకాలైన ఇబ్బందులు పెట్టారు. అది నిజం, అది ఫ్యాక్ట్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి అందరికీ తెలిసిందే అది, ఈవెన్ కామన్ పర్సన్కి కూడా. బట్ మేము అధికారంలోకి టీడీపీ వచ్చింది కదా అని చెప్పేసి సేమ్ అదే వాళ్ళు చేసిందే వెళ్ళి మేము వాళ్ళని నరుకుతాం, కొడతాం, వెళ్ళి చేస్తాము అని చెప్పి అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇది మళ్ళా వాళ్ళల్లో యూనిటీని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళల్లో మళ్ళా వాళ్ళందరూ కలిసికట్టుగా చేసుకుని వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు యాక్టివ్ చేసిన వాళ్ళు అవుతారండి. ఈ 5 ఏళ్ళు మీరు సంయమనం పాటించకపోతే కష్టమే. ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 2024 ఎలక్షన్స్లో కంప్లీట్గా వాషౌట్ అవ్వలేదు. దానికి వచ్చింది 11 సీట్లే, కానీ 40% ఓటింగ్ ఉంది. ప్రజెంట్ జనాల నాడి ఎలా ఉంది అని తెలుసుకుంటాం కూడా కష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్స్లో గెలవంగానే ఆయనే అసలు ఇంతటి విజయాన్ని నేనే ఊహించలేదని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అది అందుకని చెప్పేసి ఆయన అందరినీ సంయమనం పాటించండి అని చెప్పి అంటున్నారు. 2024 తర్వాత 2029 ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ వరకు మీరు ఓపిక పెడితే పార్టీ అనేది కంప్లీట్ వాషౌట్ అయిపోద్ది. ఇంకా వీళ్ళు ఎవరు ఉండరు, ఇంకా వీళ్ళందరూ మోటాములు చదువుకుని వెళ్ళిపోవడమే. మీరు ఇప్పుడు 2029లో జగన్మోహన్ రెడ్డి అన్నవని ఎలా రాకూడదు అన్న దాని మీద మీరు ఫోకస్ పెట్టాలి. మీరందరూ వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని చేసి అంటే వాళ్ళందరూ కలిపికట్టుగా మళ్ళీ ఏకం చేయడానికి తప్పించి రెండో దానికి యాక్టివ్ ఉండదు. సో మీరు కొంచెం ఆలోచనతో వ్యవహరించాలి. రెండో వాళ్ళు ఆలోచనతో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, వీళ్ళకి పరిస్థితులన్నీ అర్థం చేసుకున్నారు. అరే, చంద్రబాబు నాయుడు గారు 2024లో చాలా కష్టపడితే వచ్చారు ఆయన ఈ ఎలక్షన్స్. ఈ 5 ఏళ్ళు ఆయనకి పరిపాలన పరంగా ఎట్లాంటి ఇబ్బంది కలగకూడదు, మెల్లిగా అన్ని చేసుకుంటూ వస్తారు. 2019 to 2024 ఈ 5 ఏళ్ళ మధ్యలో రాష్ట్రం అన్ని రకాలుగా విధ్వంసం అయింది. ఇప్పుడు ప్రజెంట్ అభివృద్ధి కాదు కదా, కింద ఉన్న బొక్కల్ని వీటన్నిటిని సరి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయనకి సపోర్ట్ ఇవ్వాలి. ఇలా కూర్చుంటే ఎలాగో, ఆయన మీదకి కూర్చుంటే ఎలాగో, ఆయన కష్టపడుతున్నాడు కదా, ప్రజల కోసమే కదా కష్టపడుతున్నాడు, అందరూ ఉన్నారు కదా అందులో, అందరి కోసమే కదా కష్టపడుతున్నది. మనం ఆయనకి సపోర్ట్ ఇవ్వాలి. రోడ్లు మెల్లిగా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడే కొన్ని కంపెనీలు అయ్యని వస్తుంది. అమరావతి కన్స్ట్రక్షన్ దిశగా అనేది జరుగుతుంది. ఇవన్నీ అర్థం చేసుకుని కొంచెం ఓపికతో ఉంటున్నారండి. ఆలోచన చేసి వీళ్ళందరూ ఆలోచించే కార్యకర్తలండి. ఇంకా మూడో వాళ్ళండి దొంగ కార్యకర్తలు. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు దోచుకుందామనే ప్రజల్ని. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా చేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు మట్టి దొంగతనం చేశారు, ఇసుక దొంగతనం చేశారు, మేము కూడా అయ్యే చేస్తాం. వాళ్ళన్నీ అవి చేశారనే జనాలందరినీ కాళ్ళు ఎరక్కొట్టే వాళ్ళు 11తో కూర్చోబెట్టారు వాళ్ళని. సేమ్ మీరు కూడా అయ్యే చేస్తాను అని చెప్పంటే ఎంతవరకు కరెక్టు? మీరు ఎలా చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు అందుకని చెప్పి ఎవరిని అసలు ఇదివరకు తెలుగుదేశం పార్టీలో ఎలా ఉండేదంటే డీసెంట్రలైజ్డ్ ఉండేదండి. ఇప్పుడు ప్రజెంట్ అంతా సెంట్రలైజ్డ్ అయిపోయింది. ఇలా చేస్తున్నారు, ఎవరి కాళ్ళకి అధికారం చేతుల్లోకి ఇచ్చేస్తుంటారు, మీరు పని మీరు చేసుకోండి అని చెప్పి అంటే జనాలు పీడించుకు తింటున్నారని చెప్పేసి ఆయన ఇప్పుడు మొత్తం అంతా సెంట్రలైజ్డ్, డెసిషన్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయండి. అందుకే కారణం ఇదంతాను. ప్రతిదీ సెంట్రలైజ్డ్ అండి, సెంట్రలైజ్డ్ అవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. డెసిషన్ మేకింగ్ అనేది చాలా స్లో అవుతుంది. దీనికి కారణం ఎవరు? డీసెంట్రలైజేషన్ గా ఉండాల్సింది. అంటే కిందకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మినిస్ట్రీ ఇచ్చారనుకోండి, ఆ మినిస్ట్రీ సంబంధించి ఆయన ఇంటర్వ్యూ ఎవరు? ఇంకా అతనే చూసుకుంటారు ఇంకా మినిస్ట్రీ.
కానీ ఇప్పుడు ఇది ఎక్కువ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. కానీ ఇప్పుడు అందరూ ఆయనే చూసుకుంటున్నారు, అంతా సెంట్రలైజ్ అయిపోయింది ఇంకా. సో చాలా మంది వరకు పనులు అవ్వట్లేదు, మాకు పనులు అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతున్నారు. మీ బిహేవియరే కారణం. 2019 ఎలక్షన్స్ ఓడిపోయారంటే కారణం ప్రజల్ని పీడించుకు తిన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎక్కడా లోపం లేదు, కానీ కార్యకర్తల దగ్గర జరిగిన అన్యాయాలు దాష్టీకాలకే 2019లో అంత ఘోరం ఓటమి చూడిసింది. సేమ్ మళ్ళా అలాంటి పరిస్థితి రాకుండా చంద్రబాబు నాయుడు గారు అంతా సెంట్రలైజ్డ్ చేశారు. ఇది మీరు మారకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా 4వ వాడు కూలీ కార్యకర్త అండి. ఈడు ఎలాంటి వాడంటే పార్టీలో 2024 ఎలక్షన్స్ అప్పుడు వస్తాడు, వచ్చి ఆ 4 రోజులు జెండా పట్టుకు తిరుగుతాడు. 400, 500 తీసుకుంటాడు రోజుకి, వచ్చినందుకు తీసుకున్నందుకు చేసినందుకు. ఇంకా నేను వచ్చి వాళ్ళ పార్టీ కోసం కష్టపడే వాళ్ళ సంగతికి నేనేం మాట్లాడిన వాళ్ళ గురించి. కానీ ఇలాంటి దొంగ కార్యకర్తలు అందరూ వచ్చి, సార్ అధికారంలోకి వచ్చామండి, నాకు ఏ పనులు అవ్వట్లేదు, నేను మీకోసం అంత కష్టపడ్డాను, ఎంత కష్టపడ్డాను, మీరు నాకు చేయట్లేదు అని చెప్పి అంటున్నారు. ఎలా అయిద్దండి అసలు అది? నువ్వు 4 రోజులు తిరిగి, నువ్వు ఫ్రీగా తిరిగి 400, 500 రూపాయలు తీసుకుని నువ్వు ఇంత చేసి నువ్వు మళ్ళా పని అవ్వట్లేదని చెప్పి అంటావు. నువ్వు ఇంకోటి పని అవ్వట్లేదని చెప్పేసి అల్లరి చేస్తున్నారు, ఊరుకుంటే కాదని కాదు, మొత్తం అంతా నాకు అవ్వట్లేదు, నాకు పని అవ్వట్లేదు, అసలు టీడీపీకి నేను అంత కష్టపడ్డాను, ఎంత కష్టపడ్డాను. అందరూ కష్టపడ్డారే, అందరూ కష్టపడిన వాళ్ళే, అందరూ కష్టపడ్డారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కష్టపడలేదా? ఆయన నారా లోకేష్ గారు కష్టపడలేదా? నారా భువనేశ్వర్ గారు, నారా బ్రాహ్మణి గారు, అంతా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద తిరగలేదా? మీరైనా కష్టపడింది. కానీ ఎందుకు ఆగుతున్నారు? ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 40% ఓటింగ్తో ఉంది. మీరు ఫోకస్ పెట్టండి మిగతా వాటి చోట. అసలు పార్టీని ఎలా స్ట్రెంథెన్ చేయాలి, ఇంకో 4-5% ఎలా తెచ్చుకోవాలి, ఎలా పెంచుకోవాలి అని. ఇది నేను చెప్పొచ్చేది. 5వ పాయింట్ అండి, అమాయక కార్యకర్తలు. వీళ్ళు ఏంటంటే ఏదన్నా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, వీళ్ళకి ఎలాగ నేను టీడీపీ కార్యకర్తలు అనగానే వాళ్ళకంటే కుర్చీ వేయాలంటే, గౌరవం ఇవ్వాలంటే నానా రకాల గవర్నమెంట్ ఆఫీసర్లకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నీచంగా చూశారు వాళ్ళని, నీచంగా ట్రీట్ చేశారు వాళ్ళని. అందుకని చెప్పి వాళ్ళు గంప గుర్తుగా టీడీపీ కూడా ఇచ్చారు. సేమ్ మళ్ళా అదే పని మీరు చేస్తారా? ఇంకోటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బోల్డ్ అన్ని బకాయిలు ఉన్నాయండి గవర్నమెంట్ నుంచి, బోల్డ్ అంత ఉంది బకాయిలు. అయ్యాను నేను మళ్ళా ఏమైంది, వీళ్ళందరికీ మళ్ళా కోపం తెప్పించిన వాళ్ళు అవుతారు మీరు. ఇంకోటి, మీరు మీ నాయకత్వం లెవెల్లో ఎంతైనా, ఇంకోటి ఏంటంటే చెప్పేది, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి అన్నవాడు ఎంత కాదనుకున్నా అధికారంలో ఉన్న పార్టీకి వాళ్ళకి కొంచెం తగ్గే ఉంటాడు. మరీ మీదకి వచ్చేసాడు, దాని వచ్చినటువంటి పర్యవసనాలన్నీ వాళ్ళకి తెలుసు, కాన్సిక్వెన్సెస్ అన్ని. అందుకని చెప్పి వాళ్ళు తగ్గే మాట్లాడతారు. మీకు మరి టీ ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి, కుర్చీ ఇవ్వాలి అంటే మీరు వాళ్ళని అర్థం చేసుకోండి. నీకు ఒకటే ప్రాబ్లంతో వెళ్తావు నువ్వు, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్న వాడికి 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10 ప్రాబ్లంలో నీ ఇది ఒకటి అవుతుంది. నేను వెళ్ళంగానే నా ప్రాబ్లం పట్టించుకోలేదంటే నువ్వు ఫాలోఅప్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. టీడీపీ అనేది క్రమశిక్షణ కలిగిన పార్టీ. సో మీరు క్రమశిక్షణతో ఉండండి. పార్టీలో నేను అధికారంలోకి తీసుకొచ్చాను, పార్టీకి నేను చాలా కష్టపడ్డాను నేను అని చెప్పంటే అందరూ కష్టపడిన వాళ్ళే, నువ్వే కాదు, ఎవడు లెవెల్లో ఎవడు ఎంత చేయాలో అంత కష్టపడ్డారు అందరూ. అందుకే ఈరోజు అంత భయంకరమైన మెజారిటీ వచ్చింది. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. ప్రతోడు మాకు ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఎంపీ పట్టించుకోలేదు, 4 రోజులు ఎమ్మెల్యేతో తిరిగాను నేను, ఇదే చెప్తున్నాడు ఒకడు. ఎమ్మెల్యేల దగ్గరికి ఎలాంటి ప్రాబ్లమ్స్లో వెళ్తారో తెలుసండి జనాలు? మొగుడు పిల్లల గొడవలు ఎమ్మెల్యే దాకా ఏంటండి? ఇంట్లో పెద్దోళ్ళు పిలిచి మాట్లాడుకోవాలి కానీ, లేకపోతే ప్రతి దానికి ఎమ్మెల్యే ఖాళీగా ఉన్నాడా? ఎమ్మెల్యే ఏమన్నా అంటేనేమో ఎమ్మెల్యే పట్టించుకోలేదు అంటున్నారు. మీరు అర్థం చేసుకోవాలండి ఎమ్మెల్యేలని. వాళ్ళు ఈ రోజుల్లో ఇతరులాగా పడుకుంటే కూర్చుంటే లేదు ఎమ్మెల్యేలకి పరిస్థితి. అరే తేకపోతే కష్టంగా ఉంది, రేపు సీటు కష్టంగా ఉంటుంది. వాళ్ళు కష్టపడుతున్నారు. పోయినసారి వైఎస్ఆర్సీపీలో కూడా ఎమ్మెల్యేలు కష్టపడలేదా? పడుకున్నారా? వాళ్ళు కష్టపడ్డారుగా, కానీ ఏమైంది? ఇలాగే కార్యకర్తలందరూ అడ్డగోలుగా దోచుకున్నారు కాబట్టి జనాల్ని, వాళ్ళ పరిస్థితి ఇలా అయింది. సో
ఎమ్మెల్యేల దగ్గరికి ఇలాంటి మూడు పిల్లల గొడవలు ఒకటి, పొలం గట్టు తగాదాలండి. పొలం గట్టు తగాదాలు ఎమ్మెల్యే దగ్గర ఎందుకండి? నీ ఎకరం పొలం దాని గురించి, పొలం గట్టు దగ్గర గురించి, ఊళ్ళో గొడవలు చిన్న చిన్న. నేను కింద లోకల్ స్థాయి నాయకులు ఏం చేస్తున్నారండి? మీరు ప్రతి దానికి ఎమ్మెల్యే దగ్గరికి రావాలా, ఎమ్మెల్యే దగ్గరికి రావాలా. ఇది ఎలా ఉందంటే సేఫ్ గేమ్ ఆడేస్తున్నారు అందరూ. ప్రతోడు సేఫ్ గేమ్ అండి. అరే మా ఎమ్మెల్యే దగ్గర చూసేద్దాం, నేను ఎమ్మెల్యే ఈడు నేను వెళ్ళంగానే ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళాడు, ఈడుగు నా మీద మంచి ఒపీనియన్ ఉంటుంది కదా, ఇది ఎలా నేను సాల్వ్ చేయలేను, ఇది ఎలాగో అని చెప్పేసి ఎమ్మెల్యే మీద తోసేస్తున్నారు. చేయకపోతే ఎమ్మెల్యేకి బ్యాడ్ నేమ్ వస్తుంది. మూడోది ఊళ్ళో ఫంక్షన్స్ అండి. ఊళ్ళో ఫంక్షన్స్ ఏంటండి? పెళ్ళికి పిలుస్తారు, పెళ్ళికి వెళ్ళాలి. సావుకు పిలుస్తారు, సావుకి వెళ్ళాలి. ఎంగేజ్మెంట్కి పిలుస్తారు, ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి. దినం భోజనానికి పిలుస్తారు, ప్రతిదానికి పిలుస్తాడమేనండి. ఎవరిని? ఎమ్మెల్యేని. ఖాళీగా ఉంటాడండి ఎమ్మెల్యే అన్నవాడు. వెళ్ళకపోతేనేమో మా ఆటికి రాలేదు, ఈటికి రాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకండి? మీరు ఎమ్మెల్యేకి మీ పెళ్లికి వస్తానికి సంబంధం ఏముంది చెప్పండి? అసలు ఏంటి మాట్లాడితే? మీ సమస్యలు కదా తీర్చాల్సింది ఎమ్మెల్యే అన్నవాడు. మీకు ఇంట్లో ఫంక్షన్ ఉంది రమ్మని చెప్పంటే ఇంకో దగ్గరికి లేదో ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉంటాడండి ఎమ్మెల్యే అన్నవాడు. ఈ రోజులు ఎమ్మెల్యేలు ఖాళీగా లేరు, పడుకుంటే అవట్ల వాళ్ళకి చచ్చిపోతాయంటారా? ఇక నాది వాళ్ళ రిలేషన్, పార్టీ కార్యకర్త ఎవరన్నా చనిపోయారు అనుకోండి, ఇంకా రావాల్సిందే కాబట్టి ఎమ్మెల్యేలు వస్తారు. ఇలాంటివి కాకుండా ఆడేవాడో వాటికి వాటికి ఖాళీగా ఉన్నాడు అని చెప్పేసి మా ఇంటికి ఎమ్మెల్యే వచ్చాడు రా మా ఫంక్షన్కి, దీనికి ఏమనుకున్నావు అని గొప్పలు చెప్పుకుంటాను తప్పించి ఇంకా దేనికి లేదు. అందుకే నేను అమాయక కార్యకర్తలు అన్నాను. ఇంకోటండి, జనసేన పార్టీ టీడీపీ గొడవలు. ఇప్పుడు ఇద్దరు కుర్రోళ్ళు కొట్టుకున్నారండి ఊళ్ళో, వాళ్ళకి పర్సనల్ ఇష్యూ మీద కొట్టుకున్నారు. ఆడేమో జనసేన పార్టీ కూడా అయ్యాడు, టీడీపీ పార్టీ కూడా అయ్యాడు. ఈయన పార్టీలకు ఆపాదించేస్తున్నారు ఈ గొడవలని. పార్టీలకు ఆపాదించేసి నాయనా మమ్మల్ని జనసేన వాళ్ళు అన్నారు, మమ్మల్ని టీడీపీ వాళ్ళు అన్నారు అని చెప్పి పెద్ద నవదంతం చేస్తున్నారు అందరూ. ఏంటిది? ఎమ్మెల్యేల దగ్గరికి గొడవలు, పార్టీలు పంచాయతీలు. మీ పార్టీలో ఇలా జరుగుతుంది, మా పార్టీలో ఇలా జరుగుతుంది అని. ఇదే. సో ఇది కార్యకర్తల సైడ్ నుంచి కొంచెం మార్చుకోవాల్సిన పద్ధతులు. నేను నా నెక్స్ట్ వీడియోలో పార్టీ తరపు నుంచి జరుగుతున్న తప్పులు, పార్టీ అంటే పార్టీ నాయకత్వం, ఎమ్మెల్యేలు, అధిష్టానం నుంచి జరుగుతున్న తప్పులు, ఇవన్నీ నేను నెక్స్ట్ నా రెండో వీడియోలో చేయబోతున్నాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.